తిరుమల లోయలో భక్తుల ఆనవాళ్లు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం అక్కగార్ల గుడి సమీపంలో ఓ వ్యక్తి లోయలోకి దూకినట్లు సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది, తిరుమల రెస్క్యూ బృందం లోయలోకి దిగి 300 మీటర్ల మేర గాలించింది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టామన్నారు. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, అగ్నిమాపక, పోలీస్ యంత్రాంగం అంతా లోయలో గాలించినా ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వెనుతిరిగారు. మార్నింగ్ 9 o'clock 9:30 ఆ టైంలో ఇక్కడ అక్కగార్ల గుడి సమీపంలో ఒక భక్తుడు కిందకి లోయలోకి దూకాడని సమాచారం నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరం కూడా లోపలికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా భక్తుల ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకా లోపల తనిఖీ నడుస్తూ ఉంది. ఏమైనా జరిగితే మీకు సమాచారం తెలియపరుస్తాం. మేము దాదాపు 200 మీటర్ల నుంచి 250 మీటర్ల దాకా వెళ్ళొచ్చాం. సరౌండింగ్ కూడా ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ చెక్ చేసాం. ఎక్కడ కూడా దిగినట్టు ఆనవాళ్ళు, దిగడానికి కూడా కష్టంగా ఉంది. లోపల చాలా స్టిఫ్ ఉంది, బాగా హార్డ్గా ఉంది, నడవడానికి హార్డ్గా ఉంది. భక్తుడు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. కానీ చూస్తున్నాం, చెక్ చేస్తాం. మా వంతు మా చర్య చెకింగ్ అయితే చేస్తా ఉన్నాం. ఇక్కడ తిరుమలకి వస్తున్న భక్తులు చూసి చెప్పారు. అతను తిరుమల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నాడు. తిరుమల వెళ్ళే భక్తులు చూసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంగానే వితిన్ 15 to 20 మినిట్స్లోనే మా సిబ్బంది వచ్చి చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు జరుగుతామని చూస్తున్నాం, చెకింగ్ చేస్తా ఉన్నాము. మేము పెరిగితే మీకు ఇన్ఫర్మేషన్. మా టీటీడీ సెక్యూరిటీ నుంచి ఒక 10 మంది దాకా వచ్చాము. ఫైర్ నుంచి ఫైర్ వెహికల్ ఒక 6-7 మెంబర్స్ దాకా వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది దాకా వచ్చారు. వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్